హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజెన్సీ వ్లాగ్. మేము ఈరోజు అయితే కూటూరు విలేజ్కి వచ్చాం. బోర్డు చూసారు కదా, మా చట్టి విలేజ్ నుంచి ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈరోజు మంగళవారం సంత జరిగిద్ది. ఇక్కడ ఎప్పుడు చూడలేదు, చిన్న సంత అనమాట. ఒకసారి చూపిద్దాం మీకు అనేసి తీసుకొచ్చాం. కొన్ని సామాన్లు కూడా చాలా తక్కువలో దొరుకుతాయంట. ఇక్కడ ఎక్కువగా రెడ్డి సార్లు వస్తుంటారంట. చూద్దాం ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మధ్యాహ్నం 12 అవుతుంది, కానీ ఇంకెవరు రాలేదు కొనడానికి. అయితే ఇప్పుడిప్పుడే షాపులో అయితే పెట్టారు. ఒక 2-3 ఆ 10కి అయితే వస్తారనుకుంటా. చూద్దాం. ఇంకా ఈ ఫ్యాన్సీ షాపు మొత్తం. ఫ్రెండ్స్, ఇక్కడ కుప్పలుగా పెట్టినవి అన్నీ 20 రూపాయలకంట. ఫ్రెండ్స్, ఈ కుప్పలుగా పెట్టి అమ్మేటివి అన్నీ మా ఎస్టీ ట్రాక్స్ అయితే తెచ్చి అమ్ముకుంటున్నారు. చూసారా, చింతపండు, రేగ్కాయలు, చింతపండు కూడా 20 రూపాయలు ఉంటుంది. ఇవన్నీ చేపలు, ఎండి చేపలు అంటే కాల్చిన చేపలు, కత్తులు. చూడాలి చెప్తాం. ఓ చిన్న మిఠాయిలు అన్నమాట. సంతలో మిఠాయిలు కూడా అమ్ముతున్నారు. అన్ని 20 రూపాయలు చట్టి ఇది వస్తాం. సంత వేసుకోవాలి. యూట్యూబ్లో పెట్టడానికి తీసుకొని వెళ్తాం. ఎంత అవి బాగా నొస్తుంది ఎక్కువ. సర్లేదేమన్నా సింపుల్ సంతగా. ఫ్రెండ్స్, పేరుకి చిన్న సంత కానీ ప్రతిదీ ఉన్నది ఇక్కడ. ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి మనకు కొనుక్కోవడానికి. తర్వాత వస్తాం మరి, కొన్నాను వీడియో తీస్తున్నాను. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఏం కావాలి చెప్పండి అనేసి అంటున్నారు. మేము కొనడానికి వచ్చామని. చూడండి ఎన్ని వేశారు. 20 రూపాయలకి అన్నీ వస్తున్నాయి ఇక్కడ ఈ సంతలో. అయితే ఏదైనా 20 రూపాయలు అంటే కుప్ప చూడండి నిన్నెన్ని ఉన్నాయో. మాకే షాకింగ్ అనిపిస్తుంది, ఇంత ఇస్తున్నారేంటి 20 రూపాయలకని. ఫ్రెండ్స్, ప్రతి ట్రైబల్ సంతలో అయితే స్పెషల్ ఏం లేదు, కానీ ఈ సంతలో అన్నీ తక్కువలో ప్లస్ ఎక్కువ వస్తున్నాయి. 20 రూపాయలకైనా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. అనిపిస్తున్నా. చూడండి ఎలా వస్తున్నారు ఈ సంతకి, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళైతే స్వయంగా ఆ తట్లని రెడీ చేసి తెస్తున్నారు అమ్మడానికి. ఫ్రెండ్స్, ఈ సంతకు అయితే బాయ్స్ కూడా వస్తున్నారు సరదాగా టైంపాస్కి అయితే. చూడండి, ఇంతకంటే ఎక్కువ రారనమాట. మ్యాక్సిమం తక్కువే ఉన్నారు జనాలు. ఇప్పుడైతే సరిగ్గా 2 అవుతుంది, అయినా కూడా అంతేముంది. ఇందాక చూపించాం కదా, ఎక్కడైనా అంతే ఉన్నాయి. కుప్పలు పెట్టి అమ్మేస్తున్నారు అన్నీ. అయ్యో, ఎవరు పడిపోయినాయి. ఫ్రెండ్స్, చెప్పాలంటే ఈ సంతకి మిర్చి పనికి ఇంకా పొగాకు పనికి అనేసి వెళ్ళిన వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్తూ ఇక్కడైతే ఆగి సామాన్లు అయితే కొని వెళ్తున్నారు అనమాట. ఇవన్నీ వాళ్ళే కూలి పని చేసేవాళ్ళు. మిర్చి పని, అలాగే పొగాకు వాటికాడ కూలికి అయితే వెళ్తారు కదా మార్నింగ్ వాళ్ళనమాట.
ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.